ఈ రోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం. ఈ ప్రాధాన్యతలిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్లో చెప్తున్నాను. నేను కుప్పానికి వచ్చినప్పుడు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం. అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం, కొత్త ఎనర్జీ వస్తుంది. ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం, దీంతోనే ఆపలేదు. పోయిన 5 సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు. ప్రశాంతమైన కుప్పం. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఒకప్పుడు 100% ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి. అవునా కాదా అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ నరాలలో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. అలాంటి కుప్పంలో, ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు. కానీ విధి అంతకంటే బలమైనది. మొన్న పులివెందల, ఒంటిమిట్ట, ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడ చూశారు వీళ్ళు రప్ప రాజకీయం అక్కడ చూశారు. కబద్దార్, గుర్తుపెట్టుకోండి. తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. రాజకీయం అంటే సేవాభావం ఉండాలి. రాజకీయం అంటే రౌడీయిజం కాదు. రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ ఎన్డీఏ. మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తాం, సంక్షేమాన్ని ఇస్తాం. అందుకే సూపర్ 6 అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మన నియోజకవర్గంలో 39,641 మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇస్తున్నాం. అవునా కాదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి అవునని. తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు. కడవందరినీ చిన్న చూపు చూశారు. ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ, 6 మంది పిల్లలు. ఆవిడని అభినందిస్తున్నా.